మనకి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేసున్నారు మంగళగిరిలో. అంతకుముందు కృత్రిమ హ్యాండ్స్ కానీ అలా చాలా చేసున్నారు. దాంతో పాటు ఇప్పుడు కొత్తగా మనకి సర్వైకల్ క్యాన్సర్‌కి అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండడానికి 9-14 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌కి ఈ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్‌ని ఫ్రీగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కండక్ట్ చేయాలని వాళ్ళు ముందుకొస్తున్నారు. సో, దానిలో భాగంగా ఏంటంటే మనం 9 ఏళ్ల నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఖచ్చితంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాలి. ఇది డోసెస్ వచ్చేసరికి మనకి 2 డోసెస్‌లో జరుగుతుంది. ఒకటొచ్చేసరికి 0 డోసు, తర్వాతొచ్చేసరికి 6 మంత్స్ తర్వాత వేస్తారు. ఈ వ్యాక్సిన్ వేసే ముందు గూడా ఖచ్చితంగా పేరెంట్ యొక్క కన్సెంటు, ఆ వేసే పిల్ల యొక్క కన్సెంట్ కూడా మనం ఖచ్చితంగా తీసుకుంటాము. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి ఈ 0 డోసు, 6 మంత్స్ డోస్ వేసినప్పుడు మనకి యాంటీబాడీస్ డెవలప్ అయ్యి లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ అనేది ఉంటదనమాట. సో, దీనివల్ల ఫ్యూచర్‌లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది రాదు. యాక్చువల్‌గా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సరు హెచ్‌పివి అనే ఒక వైరస్ వల్ల వస్తది. సో, ఆ వైరస్‌లో చాలా టైప్స్ ఉంటాయి. దానిలో మనకి 4 టైప్స్‌కి క్వాడ్రివాలెంట్ అంటే 4 టైప్స్. ఆ 4 టైప్స్‌కి కూడా ప్రొటెక్షన్ ఉంటది వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల. దీనికి ఈ వ్యాక్సిన్ ఏసుకున్న వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలా మందికి అపోహలున్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. నార్మల్‌గా చిన్న పిల్లలకి మనం ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్ ఏస్తే ఎలా వస్తదో జస్ట్ జ్వరం గూడా అది కూడా రేర్. మాక్సిమం ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌కి జ్వరం కూడా రాదు. వస్తే జ్వరం ఒక్కటే వస్తది. దానికి జస్ట్ పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతది. అండ్ ఈ బెనిఫిట్స్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ అనేది ఉంటదనమాట. ఇది మెయిన్‌గా మనకి మ్యారేజ్ అవ్వకముందు వేస్తే దాని యొక్క ఎఫెక్టివ్‌నెస్ చాలా ఎక్కువగుంటది. 100% ప్రొటెక్షన్ ఉంటదనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఏమన్నా అపోహలుంటే మీరు ఖచ్చితంగా మన గణపత్ నగర్‌లో ఉన్న ఇందిరానగర్ యూపీహెచ్‌సికొచ్చి మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. అండ్ అందరూ కూడా మీ పిల్లలందరికీ వేసి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.